ఏంటి ఎక్స్ప్రెషన్ మార్చింది? ఈయన దొంగ కోళ్ళు పట్టి ఎలా చూస్తున్నాడు? ఎందుకు వచ్చిందిలే? ఇదిగో పందులో తీసుకో సార్, తీసుకోండి సార్. అమ్మా తీసుకోండి అమ్మా. ఏం చేస్తున్నాడు? తీసుకోండి తీసుకోండి. అన్నయ్య ఏందన్నయ్య? తీసుకురా. మీరు తీసుకోండి. ఓకే కూర్చుంటా. అన్నయ్య ఏం చేస్తావు అన్నయ్య? కాఫీ తాగే విధానం బట్టి ఆ అబ్బాయి బిహేవియర్ ఏంటో చెప్పొచ్చు. అదెలా? కాఫీని గౌడు గేదెలా సౌండ్లు చేసుకుంటూ తాగాడనుకో ఆడు ఇర్రెస్పాన్సిబుల్ అని. ఇర్రెస్పాన్సిబుల్ అంటే? ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా బేవర్స్గా తిరిగే బ్యాచ్. ఓ, ఒకవేళ కాఫీ ఇంత వేడున్నా ఉఫ్ఫు ఉఫ్ఫు అంటూ ఊతుకుంటూ తాగాడనుకో ఆడు భయస్తుడని. అవునా? అదీ కాకుండా చక్కటి చిక్కటి కాఫీని ఆస్వాదించకుండా కుడికి తాగినట్టు తాగాడనుకో ఆడు టేస్ట్లెస్ అని. ఇంకా తల్లి, ముందు వీటిలో ఎక్కడున్నాడో చూద్దాం. తాగితే గతగతంటారే, ఎందుకు వచ్చిందిలే, అక్కడ పెట్టేద్దాం. కాలుతుంది. ఏంట్రా అంత దరిద్రంగా తాగుతున్నావు? ఏం కాదులే అన్నయ్య, అప్పుడప్పుడు ఇలా ట్రై చేయాలి. కాఫీ బ్రువా? వీడు నీకు బరువే. అమ్మగారు, అబ్బాయి మరి బ్లాక్ ఉన్నట్టున్నాడు. అవునే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. బ్లాక్? బ్లాక్ అయితే కలర్ కదా, వాళ్ళ ఇంట్లో బ్లాక్ కాఫీ తాగుతారు, అది బ్లాక్ కదా. వాళ్ళ కళ్ళు కాడకి పెట్టుకుంటారు, అది బ్లాక్ కదా. అంటే శ్రీరాముడు కూడా నలుపే కదండి, కలర్లో ఏముందండి, క్యారెక్టర్ ఇంపార్టెంట్. వినిపించిందటవా? అమ్మో తెలిసిపోయినట్టుంది. అనిపించింది. కలర్ అంటే సరే అమ్మగారు, మరి మనిషి కూడా ముదిరిపోయిన బెండకాయలా ఉన్నాడేంటి? అవునే, నాకు కూడా అలానే అనిపిస్తుంది. బెండకాయ ముదిరిపోతే పారేసుకుంటారా? పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుని సాంబార్ వేసుకుని తినవా? ఏదో కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేసి కొద్దిగా లేట్ అయింది, దానికి ఎంత రాజాను చేయాలా? ఏజ్లో ఏముందండి, నాకు 3 లక్షల శాలరీ. 3 లక్షలా? వాళ్ళ ఇంట్లో పని మనిషి కూడా జీతం ఎక్కువే అమ్మగారు. నీ పని మనిషి బుద్ధి పోనిచ్చుకున్నావు గానీ. మా అన్నయ్య గురించి పక్కన పెట్టండి, మీ అమ్మాయికి 2, 3 మ్యాచెస్ వచ్చినా ఓకే కాలేదన్నారు. ఏంది ప్రాబ్లము? రేయ్ లేదంటే ఉన్నావు. నేను అమ్మాయితో పర్సనల్గా మాట్లాడాలి. మీకు నాతో పెళ్ళికి ఇష్టమేనా? అంటే నాకు ఇష్టం లేదండి, పెళ్లి మీద నాకు బ్యాడ్ ఒపీనియన్ ఉంది. అవునా? ఎందుకండి? అంటే పెళ్ళైన తర్వాత అంట్లు అవి కడగాలి కదండి, అది నాకు ఇష్టం లేదు. అంట్లు పనావిడితో అవుతుంది కదండి. అంటే నాకు ఓసిడి ప్రాబ్లం ఉందండి, వేరే వాళ్ళ చేతులు పడితే నాకు నచ్చదు. అందుకే మా ఇంట్లో కూడా నా ప్లేట్ మా అమ్మే కడుగుతుందండి. అవునా? పర్లేదండి, నేను కడుగుతాను. అయ్యో, మీరెలా కడుగుతారండి? బాగోదు. మీ కిచెన్ ఎక్కడ ఉందండి? ఎందుకండి? చెప్పండి. అయ్యో ఎందుకండి? మీరు చెప్పండి. అయ్యో ఎందుకు? చెప్పు. వద్దండి. చెప్పు. అక్కడుంది. అలా అన్నో బాగుంది. మాకు రావా పనులు? ప్రతి ఒక్కరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. ఈ పెళ్లి కుదరడానికి ఏ పనిని చేస్తా, ఎంత దూరమైనా వెళ్తా. ఏమైంది? ఎంతమంది ఎన్ని గిన్నెలు తీసుకొచ్చినా కడిగి అవతల పడేస్తా. ఏంటండి అల్లుడు గారు అంట్లు తోముతున్నారు? ఏం పర్లేదు. మా అన్నయ్య సకలకలా ఉన్నప్పుడు, ఇలా అతిగా సంతోషం వచ్చినప్పుడు సంబరాలు చేసుకుంటూ ఉంటాడు. అట్నా? అయితే ఏంటే ఇవి కూడా కొంచెం కడిగి పెట్టరా. పెట్టే.
ప్రతి ఓడికి చీప్ అయిపోయినా. ఏ ఇంత సంపాదిస్తున్నా ఈ పనులు చేయలేనా?